శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మొన్న కార్గిల్ పార్క్ని ప్రారంభించారు. చాలా సంతోషం. కాకపోతే ఆ కార్గిల్ పార్క్కి సుమారు 2 కోట్ల పైన నిధులు కేటాయించి దానికి పర్యవేక్షణ చేస్తూ దాని పనులు ఇంకా 10% పూర్తి కాకుండానే పూర్తి చేశారు. అది చాలా సంతోషకరం. కానీ ఆ పార్క్ నిధులు కేటాయించినటువంటి సుడా చైర్మన్ గారిని ఆ ప్రారంభోత్సవానికి పిలవకపోవడము, ఆయన లేని సమయంలో ప్రారంభోత్సవం చేయడం చాలా బాధాకరం. తీరా ఇప్పుడు ప్రెస్ మీట్లో గౌరవ శాసనసభ్యులు కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్తున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ 2 కోట్ల నిధులు కేటాయించి ఆ సుడా పార్క్కి కార్గిల్ పార్క్కి కేటాయించినప్పుడు కమ్యూనికేషన్ ఉంది. తీరా శిలాఫలకం వేసినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, రిబ్బన్ కట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, శిలాఫలకంలో పేరు మార్చినప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్. ముందు ఒక శిలాఫలకం, రెండోసారి ఇంకో శిలాఫలకము. ఇది ఎలాగుందంత జన సైనికులు అడిగితే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది పార్టీ. తర్వాత రెండో విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళని గొంతు నొక్కేస్తున్నారు. తర్వాత రెండో విషయం ఏంటంటే మనకి పార్టీ 15 ఏళ్ళు కూటమిలో ఉంటుందని చెప్పారే తప్ప ఇలాగా మీరు మమ్మల్ని తొక్కుకుంటూ పొమ్మనేసి ఎక్కడ కూడా మా అధినాయకత్వం ఎవరికి చెప్పలేదండి. ప్రశ్నిస్తాము. ఎందుకంటే గౌరవం అనేది మేము కూడా మీతో సమానంగా మేము కోరుకుంటాము. పదవి అనేది తర్వాత విషయం. ఖచ్చితంగా జిల్లా స్థాయి నాయకులకే గౌరవం లేనప్పుడు మా ఓటి గ్రామ స్థాయిలోపు మండల స్థాయిలోపు కార్యక్రమాలు చేసే నాయకులకి ఇంకేం గౌరవాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది ముమ్మడికి తప్పే. కోడి పోయినోడి ఇంట్లో కోడి తిన్నోడి ఇంట్లో అన్నట్టు ఈ వ్యవహారం జిల్లాలో నడుస్తుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని మార్చాల్సిన అవసరము జిల్లా నాయకత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద, కూటమి నాయకత్వం మీద ఉంది. మరొకసారి పరిశీలించాలని కోరుతున్నా.